సుబ్బు గారు కూడా చేసిందేం లేదు. ఆయన ఏం చెప్పారంటే, ఇలా మంగ్లీ పేరు వాడుకొని ఫలానా, ఫలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళకి నష్టం చేకూర్చారని చెప్పారంతే. మంగ్లీ అంటే ఒక తెలుసు గాబట్టి, ఒక సెలబ్రిటీ అని ఆమె చెప్పుకుంటున్నారు కాబట్టి, ఒక సెలబ్రిటీ పేరు గాబట్టి ఎవ్వరైనా చూస్తారండి దాని గురించి. అలా చాలా ఎక్కువ మంది అది మీడియాలో బాగా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆమె ఏం చేయాలి? బయటకొచ్చి నాకు దీనికి సంబంధం లేదు. కావాలంటే నేను బాధితురాల దగ్గరికెళ్ళి మాట్లాడతానని చెప్పాలి. ఆమె మాట్లాడలే. మాట్లాడకుండా ఆమెకి నచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఇప్పుడు గూడా ఆమె బాధితురాల దగ్గరికెళ్ళి మాట్లాడట్లే. అట్‌లీస్ట్ పిలిపించుకొనన్నా మాట్లాడు. వాళ్ళ దగ్గరికన్నా మాట్లాడు. ఏ తండాలున్నాయి, ఆ తండాలకెళ్ళి మాట్లాడడానికి ఏమైంది? మంగ్లీ అక్క అంటారు, నేను నా బ్యాండ్ ఎక్కడ వర్క్ చేస్తే అంటే నా బ్యాండ్ తీసుకొని నేనెక్కడికెళ్తే అక్కడ నేను ఎప్పుడు గూడా నేను బయట తినను. అక్కడ ఆ ఏరియాలో ఏ ఏ ఏ ఇల్లైతే ఉంటదో నా గిరిజన ఇల్లు ఏదైతే నా లంబాడ తండాలలో ఏ ఇల్లైతే ఉంటదో వాళ్ళు నన్ను ఆహ్వానిస్తే అక్కడికెళ్ళి వాళ్ళ ఇంట్లో పప్పన్నమున్నా ఏదున్నా నేను తినేసొస్తా అనన్నారు మంగ్లీ గారు. మరి అట్లాంటప్పుడు ఇంతమంది బాధితులు మాకు నష్టం జరిగింది. మేము ఇన్వెస్ట్ చేసినామంటే కనీసం పలకరించే టైం లేదా మీకు? ఎళ్లి పలకరించే టైం లేదా? మీరు ద డే షీ కేమ్ టు నో ఆమె మీద ఇలాంటి అలిగేషన్స్ వస్తున్నాయి అన్న రోజు ఆమె గారు ఒక వేరే అడ్వకేట్ గారు కానివ్వండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చొని డిస్కషన్ చేశారు. మంచిదే మీరు చేయడం. ఆ రోజు మరి మీకు గిరిజన కార్డ్ ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఆ రోజు మీరు గిరిజన బిడ్డ గదా! ఈరోజు అంటున్నారు నేను ఒక గిరిజన బిడ్డని అని చెప్పి. మరి ఆ రోజు మా గిరిజన నాయకుల దగ్గరికి రావాల్సింది గదా! కూర్చొని ఇంట్లో పంచాయతీ ఇంట్లో తెంపుకోవాల్సింది గదా! నష్టపోయిన వాళ్ళు గిరిజన బిడ్డలే. రమావతి మాధవ్ గిరిజన బిడ్డే. మీరు గిరిజన బిడ్డే. మరి మీరందరూ వచ్చి కూర్చొని మన దాంట్లో గూడా మా దాంట్లో నాయక్స్ అంటారండి. నాయక్స్ అంటే ఒక ఊరికి హెడ్ అంటారు కదా! విలేజ్‌కి హెడ్ అలా నాయక్స్. సో, అట్లా కూర్చొని మాట్లాడుకోవాల్సింది కదా! ఎందుకు మీరు వేరే వాళ్ళ దగ్గరికెందుకెళ్ళాలి? ఇప్పుడు మీరు గిరిజన కార్డ్ ఎందుకు ప్లే చేస్తున్నారు? ఫస్ట్ డే 1 ఎందుకు ప్లే చేయలేదు? మొత్తం నష్టపోయాక ఇప్పుడేమో నేను గిరిజన బిడ్డని నన్ను ఆదుకోండి అని అందరికి ఫోన్ చేయడం, నా గురించి వీడియో చేయండి. గిరిజన కళాకారులందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఇలాంటివి. ఎందుకు పెడతారండి ప్రెస్ మీట్? మీరొకసారి ఆలోచించండి. గిరిజన కళాకారులందరూ ప్రెస్ మీట్ పెట్టండంటే, మీరెన్ని సార్లు వాళ్ళ ఇంటికి పోయి ఒక ముద్ద తిన్నారు చెప్పండి పెట్టడానికి? మీరెన్ని సార్లు వాళ్ళని ఆదుకున్నారు? ఫోన్‌లో బాగున్నావా? ఎలా ఉన్నావు? అని చెప్తే సరిపోతదా? ప్రతి కళాకారుడు ఈరోజు అంటే మా గోర్ బోలి అంటారు. వాళ్ళుంటారు గదా! వాళ్ళు పాట పాడే వాళ్ళుంటారు గదా! మా లాంగ్వేజ్‌లో. వాళ్ళు ఎవరిని కూడా ఎవ్వరు ఆదుకోలేదిక్కడ. వాళ్ళు సొంతంగా పైకొచ్చారు. అంటే నేను చూసా చాలా మంది ఇప్పుడు విజయ్ ఆడియోస్ అని ఉంటది. కొర్రా కిట్టు అని ఇట్లా చాలా కొంతమందున్నారు. నేను వాళ్ళ పేర్లు తెలీదు. ఇప్పుడు అంతెందుకు కమల్ ఇస్లావత్ అని చెప్పి ఇలా చాలా మందండి. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎదిగిన వాళ్ళనమాట. భిక్షు నాయక్ అని గానివ్వండి ఇలాంటి వాళ్ళు. వాళ్ళందరూ ఎందుకు పెడతారు ప్రెస్ మీట్? దేని గురించి పెడతారు ప్రెస్ మీట్? మంగ్లీ గారికి అన్యాయం జరిగింది అని పెడతారా ప్రెస్ మీట్? మీరే చెప్పండి. యెస్. అంటే ఇప్పుడు వరకు అంటే మేము ఇంతవరకు ఇప్పుడు మీరు కూడా చెప్పారు. డ్రగ్ ఇష్యూ లేదు ఇంకొక ఇష్యూ జరిగినప్పుడు మీకు కాల్ వచ్చింది. లేదు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అన్న రోజున ఏ రోజైనా మంగ్లీ గారు కాల్ మాట్లాడడం గానీ, లేదు నేనున్నాను మీకు హెల్ప్ చేస్తాను అనే విధంగా ఎప్పుడైనా జరిగిందా? నేనైతే ఇప్పటి వరకు వినలేదు. మరి ఎవరితో అన్నా మాట్లాడుంటారేమో నాకైతే తెలియదు. ఆ ఇష్యూస్ జరిగినప్పుడు కూడా ఎంతసేపు అక్క ఏదన్నా ఆమెకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడే కొంతమందిని కాంటాక్ట్ అవుతారనమాట. మేబీ హూ ఆర్ క్లోజ్ టు హర్ కమ్యూనిటీ వాళ్ళని అలాగా. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నేనైతే ఆమెనెప్పుడు మా తెలంగాణలో జరిగే మా సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి గదా! సో, అక్కడైతే నేనెప్పుడు ఆమెను చూడలేదండి. నేను అక్కని చూసేది మోస్ట్‌లీ శివలాల్ మహారాజ్ జయంతికి మాత్రమే. ఆమె మహారాష్ట్రలో యవత్మాల్ లాంటి డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడ చాలా అంటే అక్కడ మా లంబాడి గిరిజన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ ఆమె పెర్ఫార్మ్ చేస్తది. అది తెలిసిన విషయమే. కానీ ఇక్కడైతే నేనైతే ఎప్పుడూ చూడలేదండి అక్క పెర్ఫార్మ్. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది అక్క ఇక్కడ పెర్ఫార్మ్ చేసి. ఏమన్నంటే అంటారు, "నేను తీజ్‌కి, శివలాల్ జయంతికి మన గిరిజన సంస్కృతిని ముందు తీసుకొని పోవాలని చెప్పి నేను శివలాల్ జయంతి పాటలు పాడాను, తీజ్ పాటలు పాడాను" అని అన్నారు. ఐ అప్రిషియేట్ హర్. వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్ మీరు పాడినందుకు. కాకపోతే దానివల్ల మన గిరిజనులకు అంటే ఏంటి దానివల్ల ఏం లాభం వస్తుంది? ఓకే. మీరు పాట పాడారు. మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. కాకపోతే అంటే నేను చేశాను. నేను అది చేశాను, ఇది చేశాను అంటున్నారు గానీ, దానివల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఇప్పుడు ఒక యూట్యూబ్‌లో మీరొక పాట పెడితే అండి రెవెన్యూ ఎవరికొస్తది? మా అందరికి రాదు గదా! అక్కకే వస్తది. ఓకే. దానివల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? సరే ఈరోజు మీరు నేను చాలా చేశాను అని అంటున్నారు. మంచిదే. చాలా చేస్తే చాలా మంచిదే. కానీ ఇదేంటి వీళ్ళని గూడా ఆదుకునుంటే వీళ్ళు గూడా
అరే మా అక్క మమ్మల్ని ఆదుకుంటుందని అంటుండే కదా, ఎందుకు ఆదుకోవట్లేదు? మీరు ఎందుకు బయటకు వచ్చి వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు? ఎంతసేపు ఎవరన్నా ఫోన్ చేస్తే అరగంటగా మాట్లాడడం, ఎవరన్నా ఫోన్ చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది కరెక్ట్ కాదు కదా. ఈరోజు ఎంతో మందికి ఫోన్ చేస్తారు అక్క, ఫోన్ చేసి నేను అది చేయలేదు, నేను ఈ తప్పు చేయలేదు, ఆ తప్పు చేయలేదు అని ఎన్నో సార్లు చెప్తా, అందరికీ చెప్పుకుంటున్నారు చేయలేదు అని. సరే మీరు చేయలేదు, కానీ డే 1 రోజు ఎందుకు ఫోన్ చేయలేదు? ఇప్పుడెందుకు ఫోన్ చేస్తున్నారు? ఇప్పుడెందుకు మా కమ్యూనిటీ మీకు గుర్తొస్తుంది? ఇంకా కొంతమంది ఉంటారండి మా దాంట్లో గూడా, ఇప్పుడు నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా గిరిజన కమ్యూనిటీలో గూడా ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్క ఏమంటది నాతో అంటే, నేను మంగ్లీ అనే పేరుతో నేను ప్రపంచానికి, నా బంజారా కమ్యూనిటీని నేను ప్రపంచానికి తెలియజేస్తున్నా అని అంటుందండి. నేను ఒక సెలబ్రిటీ, నేను మంగ్లీ అనే పేరుని ప్రపంచానికి పరిచయం చేస్తున్నా అని అంటున్నారు అక్క. నేను ఒకటే ఏం చెప్తున్నానంటే, ఇందులో ప్రపంచానికి పరిచయం చేయడం ఏంటండి, ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ మీద అక్క ఐఫా గానీ, ఇలా సైమా ఇలాంటి చాలా అవార్డ్స్ ఉంటాయి కదా, అలాంటి అవార్డ్స్ దగ్గర లేకపోతే ఈషా ఫౌండేషన్లో మీరు కండక్ట్ చేసే దాంట్లోనన్నో మీరేం ఎప్పుడైనా చెప్పారా? నేను గిరిజన జాతి బిడ్డని, నేను ఇక్కడి దాకా వచ్చానంటే నా జాతే నాకు సపోర్ట్ చేసింది, నా జాతి బిడ్డలే నాకు సపోర్ట్ చేసినారు, నేను ఈడికి వచ్చినానంటే నా నా వేషధారణ డే 1 నుంచి ఆమె చెప్పాలి కదా. నేను V6 అనే ఛానల్‌లో నా వేషధారణతో నేను పరిచయం అయినాను. ఆ రోజు నేను ఆ పాటలు పాడి పరిచయం అయినాను. సో, ప్రపంచానికి నేను ఒక గిరిజన బిడ్డలాగా నేను పరిచయం అయినానని ఎప్పుడూ చెప్పలేదండి ఇప్పటిదాకా. ఈ రోజు అక్క వచ్చి నేను గిరిజన బిడ్డని అని అంటున్నారు గానీ, మరి ఆ రోజు వరకు ఎందుకు చెప్పలేదు? ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఆమె. అంటే అప్పుడెందుకు ఆ ట్యాగ్ ఏసుకోలేదు, ఇప్పుడెందుకు అని, అంతే అండి. అంటే అది ఇప్పుడు సేవ్ అవ్వడానికి ట్యాగ్ వేసుకుంటున్నారు అనే క్వశ్చన్ బయట నుంచి కూడా ఉంది. ఇదే డిస్కషన్ ఇందాక మేము సుబ్బు గారితో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైనా వచ్చినా కూడా తను అంత రిసీవ్ ఏం చేసుకోరంటండి అనే ఇది ఉంది. సో మీరేమంటారు? అంటే ఆయన డైరెక్ట్ గా చెప్పారు, ఎవరైతే మీ లంబాడి తండా నుంచి గిరిజన బిడ్డలు ఎవరైనా. నేను అదే మీకు చూపిస్తాను. ఇందాక కూడా కమెంట్ బాక్స్లలో కూడా రాశారు, మంగ్లీ గారు ఒక ప్రోగ్రామ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే మా ప్రోగ్రామ్స్ చెయ్యట్లేదు, చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు అని చెప్పి రాశారు. మరి నాకు ఎంతవరకు నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళైతే అబద్ధం పని కట్టుకొని కమెంట్ బాక్స్ లో రాయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అవును, అది కరెక్టే. అంటే ఇది ఇంతకు ముందు మేము మీకు ముందు వచ్చిన ఒక పర్సన్ దగ్గర మేము విన్నాము, ఎవరైతే లాయర్ దగ్గర వాళ్ళని. ఇప్పుడు రాశారు ఇక్కడ, వి నో దట్ వి బంజారా కాంట్ అఫోర్డ్ మంగ్లీ బికాస్ షీ ఆస్క్స్ మోర్ మనీ టు పర్ఫార్మ్ ఈవెన్ ఇన్ ద శివలాల్ జయంతి. Really, we feel ashamed of her. It's a comment. It's written.